ఇవాళ మనం కలుసుకున్నాం. మా ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది. నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవే కాదు, ఈరోజు గుడి కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్టర్లు కావచ్చు, అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను. మీకు అండగా నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మీకు 100% న్యాయం జరుగుద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇదే కాకుండా చాలామంది నాయకులకు ఒక భయం ఉంది. మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు, రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. అందుకే సోదరులారా, యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా. మీరు కొట్లాడండి, ప్రజల్లో ఉండండి. మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ టికెట్ మీ ఊరికి, మీ ఇంటికి తెచ్చిచ్చి, మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా ఫ్యూచర్ మాకు కనిపిస్తూ ఉంది. మేము ఏం చేయబోతా ఉన్నాం? ఖచ్చితంగా 100కు 200% తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము స్ట్రాంగ్గా, ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి. వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్గా, జర్నలిస్ట్గా, పొలిటీషియన్గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. అసలు మీ ధైర్యం ఏంటి? నేను నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడితే ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, నా బీసీ ఓట్లు నాకు చాలు అన్నారు. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓన్లీ బీసీ ఓట్లతోనే గెలిచారా? ఓసీలు ఓట్లే లేదా? రైట్, మంచి క్వశ్చన్ అడిగిన వెంకట్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తీన్మార్ మల్లన్నకు ఓన్లీ బీసీల ఓట్లు జరుపుతాయి. ఇప్పుడే చెప్పిన 54% మంది ప్రజలు బీసీలు ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు. 154% మంది. మరి అటువంటప్పుడు నేను నాకు గెలవడానికి కావాల్సినటువంటి ఓట్లు 50%. ఒకవేళ 50-50 అనుకున్నా కూడా 50%. పోలైన ఓట్లు అవన్నీ పక్కకు పెట్టి బీసీలు అందరూ వేస్తారంటారా? 100% వేస్తారు. మొన్నటిసారి ఎన్నికల్లో వెంకట్, మొన్నటిసారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా గెలిచిందంటే అది బీసీలు పెట్టిన పుణ్యమే, బీసీలు పెట్టిన భిక్షమే. పైపెచ్చు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి అదే అడగబోతాను. వాళ్ళు చేసినటువంటి కుట్ర రెడ్డి దొరలేనా? అందరు చేసిరు. అది నేను పసిగట్టలేక కాదు.
పసిగట్టే చెప్పిన వరంగల్ మీటింగ్లో మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి సాయశక్తుల కృషి చేశారు కదా, మీకు దమ్ముంటే ఈసారి మీరు గెలువురు చూద్దామని చెప్పి సవాల్ చేసిన. ఆ సవాల్కు నేను కట్టుబడి ఉన్నా, చూపిస్తా. ఇంకోటన్నా అందులో కూడా నా కోసం పని చేయని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జెన్యున్ గా పనిచేసారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలుంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే, అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ, 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీ. అందుకోసం నేను చెప్పిన ఢేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్నకు అవ్వద్దు, మీరు ఎట్లా వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేము వేయడానికి. ఓకే, మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లేని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మాట్లాడుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. 2016 లెక్కలు. నేను బెదిరించే సీట్ తెచ్చుకున్నాను, ఎవరిని బెగ్గింగ్ చేయలే అన్నారు. ఎవరిని బెదిరించారు, ఎవరిని భయపెట్టారు? అంటే ఒకటి, తీన్మార్ మల్లన్న ప్లేస్ లో వేరే అభ్యర్థి గనక పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉంటే సీట్ గెలవకపోతుండే కాంగ్రెస్. అది సత్యం. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చేది. ఓకే, నువ్వు ఇస్తే చేస్తా, లేకపోతే కూడా పోటీ చేస్తా అని తెచ్చుకున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వనని చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వనని కాదు, నేను మా నాయకత్వానికి చెప్పిన. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన క్లియర్ గా చెప్పిండు. నాకు మల్లన్న నువ్వు గ్రాడ్యుయేట్ పోటీ చేయాలని నాకు క్లియర్ గా చెప్పిండు. ఇంకా ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నం చేసిరో, ఎవరైతే ఎన్నికల్లో నన్ను ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు కదా, వాళ్ళందరికి కూడా నేను ఖాళీగా ఉంటే మీకే ప్రమాదం. తీన్మార్ మల్లన్న ఖాళీగా ఉండి ఆలోచించడం మొదలు పెట్టిందంటే మీ పీఠాలకే ప్రాబ్లం. మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఏదో పని చేసుకునేటట్టు ఉంచాలి. నేను బిజీగా ఉంటే కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తానేమో. సో అట్లా ఆరూపకంగా తెచ్చుకున్నటువంటి సీటే. లేకపోతే నిజంగా ఈ సీటు తీన్మార్ మల్లన్న తప్ప ఇంకెవరైనా గెలిచేది ఉంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ప్రధానంగా అప్పర్ క్యాస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇంకోటి బయట ఒకటి